హాయ్ హలో అండి, గుడ్ ఈవినింగ్. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే వంట చేద్దామని ఇప్పుడే కిచెన్లోకి వచ్చానండి. కిచెన్లోకి వచ్చాక నాకు ఒక చిన్న టిప్ గుర్తొచ్చింది, మీకు చెప్దామనేసి వీడియో స్టార్ట్ చేశాను. ఆ టిప్ ఏంటంటే, మనం ఇలా బియ్యం నానబెడతాం కదా, అన్నం చేయడానికి బియ్యం అయితే నానబెడతాం కదండి. కొంతమంది ఏం చేస్తారంటే బియ్యం కడిగేసి అలా వెంటనే రైస్ చేసేస్తారు. అలా అయితే చేయకూడదటండి. ఎందుకంటే వెంటనే అలా అన్నం వండేస్తే గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంట. అందుకని ఒక 10 మినిట్స్ లేదా ఒక 15 మినిట్స్, మీకు ఒకవేళ టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు, నానబెట్టాలి. ఈ రైస్కి బియ్యమే కాదండి, పప్పుకైనా కందిపప్పు వేస్తాం కదా, అది కానీ శనగపప్పు కానీ ఏదైనా కానీ పప్పులు, ధాన్యాలు అవి నానబెట్టి తర్వాత వండుకోవాలటండి. అలా అయితే గ్యాస్ ఫామ్ అవ్వదని నాకు డాక్టర్స్ చెప్పారనమాట. నేను అది మీకు చెప్దామని వీడియో ఆన్ చేశాను. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.